వెల్కమ్ టు శ్రీ దుర్గా క్రియేషన్స్. మీరు రీసెంట్గా చిన్నపిల్లల నామకరణానికి కానీ లేదా రుద్రాభిషేకం కానీ చేయించుకున్నా, ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంట్లో అటెండ్ అయినా ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటారు. సంకల్పం చెప్పేటప్పుడు పురోహితులు గారు శ్రీ అపమృత్యు పరమమృత్యు సమేత శ్రీ మహామృత్యుంజయ దేవత ప్రీత్యర్థం అని చెప్తారు సంకల్పం. ఈసారి నామకరణం కానీ రుద్రాభిషేకం కానీ అటెండ్ అయితే జాగ్రత్తగా వినండి, మీకు గుర్తొస్తుంది. ఇంతకీ ఈ అపమృత్యు పరమమృత్యు ఎవరు? వారి కృప మనకెందుకు కావాలి? అపమృత్యు అంటే అనుకోకుండా కలిగే ఆపదలు. ఒక విధంగా చెప్పాలి అంటే యాక్సిడెంట్స్ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఇక పరమమృత్యు అంటే ది అల్టిమేట్ డిస్ట్రక్షన్ ఆర్ డెత్. ఎక్కడైతే జీవుడు జన్మరాహిత్యాన్ని పొంది పరమాత్మలోకి ఐక్యమవుతాడో అది పరమమృత్యు. అపమృత్యు మనకి జరగకూడదు, పరమమృత్యు కూడా ఎప్పుడు జరగాలో అప్పుడే జరగాలి, అంతే కదా. ఈ అపమృత్యు పరమమృత్యు ఇద్దరూ ఒక ఆయన కంట్రోల్లో ఉంటారు. మనకి ఆపదలు రాకుండా ఉండాలి అంటే ఆయన లేదా వారి అబ్బాయి గారు మనకి శరణాగతి. ఎవరు వాళ్ళు అంటే, ఒకరు పెద్ద ఆయన మహామృత్యుంజయుడు, రెండు వారి పెద్ద అబ్బాయి గారు మన శ్రీ గణేశుడు. ఆత్మావై పుత్రనామాసి అని ఇద్దరికీ అభేదం, ఇద్దరూ భక్తవ శంకరులే. సో ఆపదలు తొలగి అపమృత్యు పరమమృత్యు నుండి రక్షణ కావాలి అంటే మనం జపించాల్సిన నామం ఓం శ్రీ మహాగణపతయే నమః. ఓం శ్రీ మహాగణపతయే నమః. ఓం శ్రీ మహాగణపతయే నమః. ఇది మనల్ని సర్వకాల సర్వావస్థలలోనూ కాపాడే గణేశనామం. ఈ నామజపం వల్ల సకల ఆపదలు తొలగి సాధకులకు విజయాలు చేకూరుతాయి. ఈ నామాన్ని మీరు అన్ని సమయాల్లోనూ జపం చేసుకోవచ్చు. దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయంలో జపం చేస్తే త్వరగా సిద్ధిస్తుంది. గణేష సహస్రనామాల్లో ఒక నామం ఉంది, చతుర్లక్ష జపప్రీత చతుర్థి తిథి సంభవ అని ఒక నామం. అంటే ఈ మహాగణపతి నామాన్ని 4 లక్షల సార్లు జపం చేయటం వల్ల ఈ నామం సిద్ధిస్తుంది. సాక్షాత్ శ్రీ గణేశుడి కటాక్షం లభిస్తుంది. ఇది మీకోసం జపం చేసుకోవచ్చు, మీ పిల్లల కోసం కూడా మీరు జపం చేసి వాళ్ళని కాపాడమని శ్రీ గణేశుడిని కోరుకోవచ్చు. చేస్తారు కదా. మీరు ధర్మంగా కోరుకున్న కోరికలు నెరవేరాలని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. నమస్తే.